NH365BG హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి ఇక పండగే. 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. తెలుగు రాష్ట్రాల రవాణా ముఖ చిత్రాన్ని మార్చేస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభానికి సిద్ధమైంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా విదేశీ తరహా అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ రహదారిని తీర్చిదిద్దారు. పర్యావరణ హితంగా భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు మే నెలలో సామాన్యులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా సుమారు 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే NH365 బిజీగా పిలిచే ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే ఆ దూరం 56 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు జిల్లా మీదుగా దేవరపల్లి వరకు 162.4 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ రహదారి వల్ల ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా ఇంధన ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ రహదారి ప్రత్యేకత ఏమిటంటే ఇది యాక్సెస్ కంట్రోల్ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే సాదాసీదా రోడ్లలాగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు లోపలికి రావడానికి లేదా బయటకు వెళ్ళడానికి వీలుండదు. మొత్తం 162 కిలోమీటర్ల పరిధిలో కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డంకులు ఉండవు మరియు ప్రమాదాల ముప్పు తక్కువగా ఉంటుంది. అలాగే వాహనదారులు ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసే అత్యాధునిక వ్యవస్థను ఇక్కడ అమలు చేస్తున్నారు. భద్రత విషయంలో ఈ హైవే సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ రోడ్డుపై నిరంతర నిఘా ఉంటుంది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక కెమెరాను అమర్చారు. ఇది రోడ్డుకు 2 వైపులా కిలోమీటర్ మేర దృశ్యాలను రికార్డు చేస్తుంది. అతివేగం, సీట్ బెల్ట్ లేకపోవడం, రాంగ్ రూట్ ప్రయాణం వంటి ఉల్లంఘనలు జరిగితే కెమెరాలు వెంటనే గుర్తించి ATMS కు సమాచారం అందిస్తాయి. వెంటనే బాధ్యులకు ఈ చలాన్లు అందుతాయి. రహదారి పొడవునా ఉండే QR కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా దగ్గరలేని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం సుమారు 4,451.87 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పర్యావరణానికి పెద్దపీట వేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో రామగుండం NTPC నుంచి సేకరించిన ఫ్లై యాష్ను వినియోగించారు. రహదారి పొడవునా సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇవి పగలు బ్యాటరీలను ఛార్జ్ చేసుకొని రాత్రి వేళ ఆటోమేటిక్గా వెలుగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట హోటళ్లు, వాష్రూమ్స్ మరియు విశ్రాంతి గదులతో కూడిన సముదాయాలను నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేల శకానికి ఖమ్మం నుంచి దేవరపల్లి రహదారి నాంది పలుకుతుంది. నాగ్పూర్, అమరావతి హైవేకి అనుసంధానం కావడంతో పాటు వాణిజ్యపరంగా కూడా ఈ రోడ్డు కీలకం కానుంది. కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ స్మార్ట్ హైవే మే నెలలో పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.